మనం ఎప్పుడూ శిలువ గురించి వింటూ ఉంటాం కదా, కానీ అసలు దాని వెనకున్న ఉద్దేశ్యమేంటి? ఈ విశ్లేషణలో సువార్తకు గుండెకాయలాంటి శిలువ ఎందుకు అంత అవసరమో కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా మందికి వచ్చే డౌటే. దేవుడు అంత శక్తిమంతుడు, అంత ప్రేమగలమాడైతే మరి ఈ శిలువ ఎందుకు అవసరమైంది? పాపాలను క్షమించడానికి ఆయనకు వేరే మార్గం లేదా? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందు అసలు సమస్య ఏంటో చూడాలి. ఆ సమస్య దేవుని స్వభావంలోని రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. అవి చూడ్డానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపించొచ్చు. చూడండి, బైబిల్ ఏం చెప్తోందంటే దేవుడు కేవలం ప్రేమమయుడే కాదు, ఆయన 100% న్యాయవంతుడు కూడా. నిజం చెప్పాలంటే ఆయన సింహాసనానికే న్యాయం, నీతి అనేవి పునాదులట. అంటే ఆయన పాపాన్ని చూసి చూడనట్టు వదిలేలేరు, దానికి శిక్ష పడాల్సిందే. ఇక్కడే ఒక పెద్ద సంఘర్షణ ఉంది. దేవుని న్యాయమేమో పాపానికి శిక్ష విధించాలంటోంది, ఆయన ప్రేమేమో మనకు జీవాన్నివ్వాలని చూస్తుంది. ఈ వాక్యం ఆ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు దొంగలా అపవాడి మన జీవితాన్ని నాశనం చేయడానికొస్తాడు, మరోవైపు యేసు మనకు జీవాన్ని, అది కూడా సమృద్ధి అయిన జీవాన్నివ్వడానికొచ్చారు. మరి ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడమెలా? దేవుని న్యాయాన్ని సంతృప్తిపరుస్తూ